డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి ముఖ్యంగా మనకి నిన్న మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది కదా. అదే మనకి ఫ్రైడే మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది కదా. వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు మనకి ఫైనల్ మెరిట్ లిస్టు వెబ్ ఆప్షన్లు ఎప్పుడు ఉంటాయని చాలామంది విద్యార్థులు కామెంట్ అయితే చేస్తారన్నమాట. మనకి ముఖ్యంగా 20 వరకు టైం ఇచ్చారు. ఏమైనా తప్పులు కానీ ఉంటే సరి చేసుకొని గ్రేవియన్స్ కింద విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్తో పెట్టమని టైం ఇచ్చారు 20 వరకు. 20 అయిన తర్వాత కొన్ని రోజుల పాటు వెరిఫికేషన్ అయితే జరుపుతారన్నమాట. అంటే మీరు ఇచ్చిన డాక్యుమెంట్ అన్నీ కరెక్ట్గా ఉందా లేదా లైట్గా వెరిఫికేషన్ జరిపి మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి యాడ్ చేస్తారు. వాళ్ళ పేర్లు మొత్తం మళ్ళీ అయితే మారుస్తారన్నమాట. దీనికి మనకి ఏంటంటే డిసెంబర్ మంత్ ఎండింగ్ లోపు ఎప్పుడైనా మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అర్థమవుతుంది కదా. కొన్ని సందర్భాల్లో మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటు వెబ్ ఆప్షన్ కూడా వస్తాయి. కొన్ని సందర్భాల్లో సపరేట్గా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఒకసారి వస్తుంది అండ్ అలాగే వెబ్ ఆప్షన్ కూడా ఒకసారి అయితే వస్తాయి. మనకి ఒకవేళ వెబ్ ఆప్షన్ విషయంలో లేట్ అవుతే జనవరి 1st వీక్లో అలా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చన్నమాట వెబ్ ఆప్షన్ సంబంధించి. కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మనకి డిసెంబర్ మంత్ ఎండింగ్లో వచ్చేస్తుంది. అర్థమవుతుంది కదా. అండ్ అలాగే మనకి జనవరి 1st వీక్లో మనకి వెబ్ ఆప్షన్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. సంక్రాంతి తర్వాత అలాగా మనకి ఏంటంటే మనకు వచ్చిన కాలేజ్లో వెళ్ళడానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. క్లాసులు మొదలడానికి ఈజీగా జనవరి 20 అలా అవకాశాలు అయితే ఉంటాయి. ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే. చాలా మంది ఎదురు చూస్తున్నారు. మీ రిమార్క్స్లో ఏదైతే ఉందో అది కొంచెం ఫాస్ట్గా అయితే అప్లోడ్ చేయండి. లేట్ అయితే వద్దన్నమాట. రాష్ట్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, నర్సింగ్, ఫిజియోథెరపీ మనకి ఈ 3 కోర్సులకు సంబంధించి మనకి కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి నర్సింగ్ కింద మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలంటే 70,000 అయితే పే చేయాలి. అదే బీఫార్మసీలో అయితే 65,000 అయితే పే చేయాలి. అదే బీపీటీకి అయితే 70,000 పర్ ఇయర్కి అయితే పే చేసి మనమైతే జాయిన్ అవ్వచ్చు అన్నమాట. అండ్ అలాగే గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా ఎవరికైతే ఈ కాలేజ్లో సీట్ వచ్చిన విద్యార్థులు ఉంటారో మనకి ఏంటంటే 20,000 కట్టి జాయిన్ అయితే అవ్వచ్చు. ముఖ్యంగా మనకి ఇది నెల్లూరులో అయితే ఉంది. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఎలా జాయిన్ అవ్వాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు.